పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శత్రుదేశం బోర్డర్లో ఉంటే కనిపెట్టొచ్చు, కానీ దేశ రాజధానిలో అది భూమికి 100 అడుగుల లోతులో ఉన్న ఒక సీక్రెట్ బంకర్లో ఉంటే కనిపెట్టడం సాధ్యమా? కానీ ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఇరాన్ దేశానికి అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ అయిన ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి కారణమైన దాడి అది ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. అందరూ అర్ధరాత్రి పూట దొంగచాటుగా జరిగిన దాడి అని అనుకున్నారు, కానీ పక్కా పగటిపూట ఉదయం వేళ ఇజ్రాయిల్ పైలట్ జెట్స్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లోకి చొచ్చుకొచ్చి మరీ టార్గెట్ చేశాయి. అసలు ఎక్కడో సీక్రెట్ బంకర్ లో ఉన్న ఖమేనీ లొకేషన్ అమెరికాకు ఎలా తెలిసింది? ఖమేనీ చుట్టూ ఉన్న ఆ భద్రతా వలయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఎలా ఛేదించింది? ఈ దాడిలో ఇరాన్ కోల్పోయిన ఆ 3 కమాండర్లు ఎవరు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇరాన్ పాలిట మృత్యు శాసనంగా మారిన ఈ హైటెక్ ఆపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ కదలికలు అత్యంత రహస్యం. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో సొంత ఆర్మీకి కూడా తెలియదు. అలాంటిది ఫిబ్రవరి 28 ఉదయం సెంట్రల్ టెహ్రాన్లోని ఒక కాంపౌండ్లోకి ఖమేనీ చేరుకున్నారనే పక్కా సమాచారం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎలా తెలిసింది? ఖమేనీ అక్కడికి రాగానే మిగతా సీనియర్ సైనిక, నిఘా విభాగాల అధికారులు కూడా అక్కడికి క్యూ కట్టారు. ఇది పసిగట్టిన ఇజ్రాయెల్ ఏమాత్రం లేట్ చేయలేదు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన పోస్ట్ పెట్టారు. మా ఇంటెలిజెన్స్ అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు అని ఓపెన్ గా ప్రకటించారు. మరి ఆ ట్రాకింగ్ ఎలా జరిగింది? గూఢచారులు, ఇరాన్లోని సొంత అధికారులే డబ్బుకో లేదా భయానికో అమ్ముడుపోయి లొకేషన్ని లీక్ చేసి ఉండొచ్చు. సైబర్ నిఘా, గతంలో ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్తలను చంపడానికి టెలికాం, మొబైల్ ఫోన్ వ్యవస్థలను హ్యాక్ చేసి ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందో ఇప్పుడు అదే ఫార్ములా వాడి ఉండొచ్చు. బాడీగార్డ్ ట్రాకింగ్, ఖమేనీ చుట్టూ ఉండే బాడీగార్డ్ల కదలికను ట్రాక్ చేయడం ద్వారా ఖమేనీ డైలీ రొటీన్ని, ఆయన ఎప్పుడు బలహీనంగా ఉంటారో కూడా పసిగట్టవచ్చు. ఇది ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అతిపెద్ద వైఫల్యమని స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ నాయకులను ట్రాక్ చేశాక ఇజ్రాయిల్ పక్కా స్కెచ్ వేసింది. శత్రువులను సాధారణంగా రాత్రిపూట దాడులు చేస్తారు, కానీ ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఉదయం పూట ఎంచుకున్నాయి. పగటి పూట దాడి జరిగే అవకాశం తక్కువ అని ఇరాన్ అంచనా వేసి ఉండొచ్చు. అదే వారి కొంప ముంచింది. ఉదయం సరిగ్గా 9:40 ఇజ్రాయిల్ పైలట్ జెట్స్ దాదాపు 30 బాంబులతో ఆ కాంపౌండ్ పై విరుచుకుపడ్డాయి. ఆ కాంపౌండ్ కింద ఉన్నది మామూలు బంకర్ కాదు, ఏకంగా భూగర్భంలో ఉన్న అతి పెద్ద బంకర్. దానిని ఛేదించడానికి భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయే భయంకరమైన క్షిపణులను ఇజ్రాయిల్ ప్రయోగించింది. ఈ దాడిలో కేవలం సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రమే కాదు, ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థకు వెన్నెముక లాంటి 3 అగ్రశ్రేణి నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలీ షంకానీ, ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ సెంటర్, అజీజ్ నాసిర్ జాదే, ఇరాన్ రక్షణ మంత్రి, మహమ్మద్ పాక్పూర్, పవర్ఫుల్ IRGC కమాండర్, ఈ 3 కూడా ఆ బంకర్లోనే ఉండిపోయారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మోసాద్ పెజిక్షియాన్ కార్యాలయంపై కూడా దాడులు జరిగినా తాను సురక్షితంగా ఉన్నానని ఆయన స్వయంగా ప్రకటించారు. అంటే ఇజ్రాయెల్ కరెక్ట్ గా టార్గెట్ పెట్టి ఇరాన్ మిలిటరీ బ్రెయిన్ ని మొత్తం లేపేసిందన్నమాట. ఇదంతా జరుగుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో కూర్చుని స్వయంగా ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఈ దాడి కేవలం ఇజ్రాయెల్దే కాదు, వెనుక అమెరికా సపోర్ట్ కూడా పూర్తిగా ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. ఖమేనీ చనిపోయారని కన్ఫర్మ్ చేయడానికి వారికి కొన్ని గంటల సమయం పట్టింది. అయితే ఇరాన్ కి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే తెలుసు కాబట్టి ఖమేనీ తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకోవాలి అనే వారసత్వ ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఇరాన్ అంటే మిడిల్ ఈస్ట్ లో ఒక సింహం లాంటిది, కానీ ఇప్పుడు స్వయంగా వాళ్ళ సుప్రీం లీడర్ కే రక్షణ లేకపోయింది. ఈ హైటెక్ అసాసినేషన్ తర్వాత ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా? ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక ఈ మరణాలు ఈ యుద్ధ గమనాన్నే మారుస్తాయా? మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్, అమెరికాల టెక్నాలజీ ముందు ఇరాన్ ఓడిపోయిందా? కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ చేయండి. మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.